ఎప్పుడైనా 2 ముద్దల అన్నం ఎక్స్ట్రాగా తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ టమోటో కర్రీ చేసుకోండి. ప్రతి అన్నం ముద్దని ఆస్వాదిస్తూ తింటారు. మరి ఇంకెందుకు లేట్, చూసేద్దాం రండి. మీకెన్ని ఎగ్స్ కావాలో వాటిని ఉడికించుకోండి. తర్వాత చల్లార్చి ఎగ్ షెల్స్ తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేరే గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక్క చిటికెడు ఉప్పు వేసుకొని, చిటికెడంత పసుపు వేసుకొని, 2 చిటికెళ్ళ కారం వేసుకొని కలుపుకొని ఉడికించిన కోడిగుడ్లని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన బాండీ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటమనిపించాలి. తర్వాత ఒక 6 నుంచి 7 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని చిలికలుగా వేసుకొని కలుపుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కేజీ టమోటోలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా, మెత్తగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకోవటం వల్ల డిఫరెంట్గా టేస్ట్ మారిపోతుంది, చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్కువ టమోటాస్ యూస్ చేస్తున్నాం కాబట్టి షుగర్ వేసుకుంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కొంచెం కరివేపాకు వేసుకొని ఉడికించి వేయించి పెట్టుకున్న గుడ్లని అందులో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు స్లోగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. చూసారు కదా, ఎంత సింపుల్గా అయిపోయిందో. అంతకంటే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.